ఎలా పెట్టిందో చూద్దాం ఇప్పుడు మార్క్. పెట్టేసినావా? ఏమేమి పెట్టాను చూడండి ఒకసారి. బా ఎంత బాగా పెట్టినావు సార్లా. నెక్ అయితే పెట్టేటప్పుడు నేను ముందు వీడియో తీసేసిన. వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఉంటే నెక్ ఎలా మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి మెజర్ చేసినావా, చేసి 1 ఇంచ్ వదిలినావా. పెట్టిన తర్వాత ఈ పాయింట్ నుంచి 3.4 పెట్టేసినావా. పెట్టిన తర్వాత షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ కొలిసినావు. ఇక్కడికి వచ్చింది ఇది పర్ఫెక్ట్. ఇక్కడ -2 ఇంచ్ వేసిన లైన్ వేసుకున్నావు, దానికి ఇది కలిపేసినావు. ఓకే, ఇది ఎంత బాగా వచ్చింది చూడు షేప్. ఇలా రావాలి నాకు, ఇలా వస్తే హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేసినావు, నాకు ఇదంతో సంతోషం. ఇది ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి పెట్టాను. అయినక్కకి ఎప్పుడైనా సరే మామూలు మన ఇది సంక కన్నా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకో. అది చేసినావు ఎగ్జాక్ట్గా. వేసి కరు స్కేల్ తోటి ఇగో ఇక్కడికి వచ్చిన మార్క్ మన బ్యాక్ నెక్ ఇక్కడికి వస్తే పాయింట్, ఫ్రంట్ నెక్ ఇక్కడ లోతు వచ్చింది అన్నట్టు. ఇక్కడికి వెళ్ళి ఇలా కరు స్కేల్ తోటి తీసినావా. నేను కూడా ఫోన్ కూడా వీడియో తీయకుండా తను ఎట్లా తీస్తుంది ఎలా చేస్తుంది అనేది నేను చూపిస్తానని చెప్పా కదా. బాగా చేసింది. ఇగో ఇలాగే నెక్కులు కట్ చేసేయి, నువ్వు ఐ నెక్ బ్లౌజులు కట్ చేయి, నార్మల్ నెక్కులు కట్ చేసేయి. మన చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, కట్ చేసేయి. ఇంకా యూజ్ చేసుకోండి. నేను కుట్టి మీకు చూపిస్తాను. బ్లౌజ్ కుట్టి చూపిస్తుందంట మనకు. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్స్ కట్ చేసుకో, పైన క్లాత్ కట్ చేసుకో, వాళ్ళకి చూపియు. కుట్టే విధానం కూడా కుట్టినాక ఈ షోల్డర్ జాయింట్ చేసేసి ఇవి కచ్చికలు పెట్టుకో. ఫస్ట్ నువ్వు ఫస్ట్ లైనింగ్ అతక పెట్టేసేయు, మంచిగా క్లాత్లన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసేయు. ఇది ఇంటి దగ్గర కుట్టడానికి. ఇంటి దగ్గర నన్ను అడగకుండా ఎంత ఫినిషింగ్గా బాగా కుడుతుంది, ఈ మధ్య మంచి కుడుతుంది అని ఇక్కడే చూపించుకుంటూ కుట్టడం కాదు. నువ్వు ఇంటి దగ్గర నన్ను అడగకుండా ఫినిషింగ్ లాగా కుట్టాలి ఈ బ్లౌజు. ఓకే ఓకే మేడం, ఫినిషింగ్ బాగా వస్తే నాకు పీస్ వర్క్ ఇస్తారా? ఇస్తాను. నీకంటే ఎక్కువనా, నేను గిరాకీ రాకపోతే కూడా పట్టుకొని ఇస్తా. మంచిగా కుట్టు. నేను ఎలాగైనా సాధిస్తాను. సాధించాలి. ఓకే, అయిపోయిందా? హ్యాండ్స్ కట్ చేసుకో. నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాం ఇంకా.